ఉద్యోగులు దాని మీదే ఆశలు పెట్టుకున్నారు కాబట్టి ముందు వాళ్ళ సమస్యల గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే ప్రభుత్వం తర్వాత ఎందుకు ఆ నిర్ణయం మార్చుకుంది అనేది, తర్వాత వీఆర్ఓలు వీఆర్ఏలు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. మనోత్తర గారు, ఇక ముందుగా ఈరోజు హెల్మెట్ పెట్టుకొని డిబేట్కి రావాల్సి వస్తుంది. ఈ డిబేట్లో కాంగ్రెస్ నాయకులతో వాదించడం రాక సహనం కోల్పోయి దాడులు చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులకు ఇటు ఎవరైతే వీఆర్ఏ వీఆర్ఓలో స్థిరపడి మళ్ళీ అందులోకి రావాలని చూస్తే వాళ్ళందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ధైర్యంతో దెబ్బతిన్నా పర్లేదు, తలకాయ పుచ్చక దెబ్బ తగలకపోతే సమస్య లేదు అని చెప్పి నేను జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోవడం రావడం జరిగింది. సరే, శ్రీనివాస్ గారు మంచివారు, చెప్పలేము సహనం కోల్పోతే ఎవరు ఎట్లా మారుతారో, పిల్లలు కూడా పులైపోతారు. నిన్న సతీష్ మాది గారి మీద దాడి ప్రపంచం మొత్తం చూసి తర్వాత నిజాలు మాట్లాడితే మీడియా పైన దాడి, ఇంత పెద్దలా ఇంత బండలు పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మహాన్యూస్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి నా మీద అంటే సహనం కోల్పోయి వాదించడం రాక ఎవడైతే వితండవాదం చేస్తాడో, వాదించడం రాదు, నేను చెప్పేది నన్ను చెప్పిన తర్వాత వారు చెప్పుకోలేండి. నాకు ఇచ్చిన సమయంలో ఇది చెప్పుకున్న తర్వాత నా బాధని కాంగ్రెస్ నాయకుల మీద మీడియా మీద ఏ విధంగా దాడి జరుగుతుంది దానికి నిరసనగా ఈరోజు హెల్మెట్ పెట్టుకొని రావటం జరిగింది. ఇక చర్చలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేది 10,550 జీపీఓ ఉద్యోగాలని భర్తీ చేద్దామని ఆలోచనలో వచ్చింది. అసలు ప్రతి సమస్యకు మూలం ఎక్కడుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. 20,550 విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను తీసివేసి, అంటే వాళ్ళని వేరే వేరే శాఖల్లోకి, అంటే రెవెన్యూ వ్యవస్థకు మూలం వీళ్ళు విఆర్ఏలు విఆర్ఓలు, వీళ్ళ వ్యవస్థే ఉండొద్దు, వీళ్ళ పేద అవినీతి ముద్ర వేసి ఆ ప్రభుత్వం వీళ్ళే రెవెన్యూ చిన్న ఉద్యోగులు వాళ్ళు రెవెన్యూ వ్యవస్థలో గ్రామాల పరిపాలన, గ్రామాల్లో వ్యవస్థ ఉన్నదంటే వాళ్లే కారణం, రెవెన్యూ వ్యవస్థకు మూలం వాళ్ళు. అట్లాంటి వాళ్ళను గిట్టగా కేసీఆర్ గారు, ఎందుకంటే వాళ్ళ యొక్క దొరలు కాబట్టి వాళ్ళ మనస్తత్వం అట్లా ఉండదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వద్దని చెప్పేసి 20,550 మందిని ఎట్లా పంపించాలంటే ఏ ఉద్యోగాలను పీక్ అయితే కాదు కాబట్టి బదిలీల పేరుతో వేరే వేరే శాఖలతో వీళ్ళని సర్దుబాటు చేద్దామని అంటే 16,750 మంది సర్దుబాటు అయ్యారు. 3,777 ఎంతో మంది మిగిలిపోయారు. వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో పంపుదామన్నా కుదరట్లేదు. వాళ్ళన్నీ కొంతమంది అర్హత లేని డిగ్రీ ఉన్న వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ వచ్చింది, 7వ తరగతి చదివిన వాళ్ళకి ఉన్నారు విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, మోతాదు అనేవాళ్ళు ఒకప్పుడు, అంతకన్నా సరే ఇప్పుడు కూడా మోతాదులు ఉన్నారు ఏదో మొత్తానికి. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు 7వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యలు కూడా ఉన్నారు. వాళ్ళు డిగ్రీ ఉన్న వాళ్ళు మంచి కొంచెం పర్లేదు, జూనియర్ అసిస్టెంట్, కొంతమంది అటెండర్లుగా పనిచేస్తున్నారు. అట్లా అయితే అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే భూభారతి ఏమో మధ్యలో దాడి చేసి చెప్పలేదు కాబట్టి ముందు చేయాలి మేము అట్ట కాదు, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. భూభారతి చట్టం ఏంటంటే ఆ రోజు దొరల పోర్టల్ ఏంటది, మన ధరణి పోర్టల్, ఆ ధరణి పోర్టల్ని మొత్తం మార్చివేసి ఇవాళ 20 లక్షల మంది రైతాంగానికి మేలు ఆ సమస్యలు ఉన్నాయి ధరణి పోర్టల్, వాళ్ళందరికీ మేలు చేయాలంటే సత్వరమే మనకి ఉద్యోగులు కావాలి. తర్వాత కాస్తో కూస్తో ఈ వ్యవస్థలో అవగాహన ఉన్నోళ్ళు కావాలి, రెవెన్యూ మీద అవగాహన ఉన్నోళ్ళు కావాలి. అట్లాంటి వాళ్లకు వేగవంతంగా పరీక్షలు పెట్టేసి అందులో నిష్ణాతులైన నిపుణులైన వాళ్ళని తొందరగా తీసుకుంటే, ఈ గ్రామ పాలన అధికారులుగా తీసుకుంటే ఈ భూభారతి వ్యవస్థలో సక్రమంగా పనిచేసి గతంలో జరిగిన అక్రమాలను సక్రమం చేసే విధంగా వీళ్ళు దోహదపడతారని ఒక ఉద్దేశం. అయితే దొడ్డిదారిలో తీసుకోలే, వాళ్ళని సర్వీస్ కన్వర్ట్ అంటారు, జీవో కూడా తీసింది. ఎట్లా తీశారు అది? ఆ జీవో కూడా విఆర్ఏ విఆర్ఓలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళనే జీవో తీశారు. 121 ఎంత జీవో గుర్తులేదు నాకు. ఆ జీవో తీసేసి ఆ జీవో ద్వారా వీళ్ళని భర్తీ ఎగ్జామ్ పెడితే 6,000 మంది ఎంతో దరఖాస్తు చేసుకున్నారు. ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు పరీక్షలు అంటే 3,550 మంది సాధించారు. 7,404 పోస్టులునే నేనే చెప్పిన. మొట్టమొదట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది నిరుద్యోగులందరూ మాకు ఫోన్ చేస్తారు, నేను కూడా నిరుద్యోగులతో, ఎందుకంటే నిరుద్యోగ జేఏసీని స్థాపించింది ఈ రాష్ట్రంలో కేసీఆర్ పైన తొలిసారి కొట్లాడింది మానవతరాయ్ కొట్లాడి కాబట్టి సరే నాకు కూడా నిరుద్యోగుల పక్షపాతిని, ఏదేమైనా నిరుద్యోగుల పక్షపాతిని. మొదట ఒక ఉద్యోగస్తుడు కొడుకునైనా నేను నిరుద్యోగుల పక్షపాతి, ఎందుకంటే నిరుద్యోగ జేఏసీని స్థాపించిన వాళ్ళ కోసం కొట్లాడిన. ఈ 7,400 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం, మళ్ళీ వాదోపవాది అధికార ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి మేమేం చేస్తున్నామంటే గతంలో ఆ పార్టీ విద్యార్థి విభాగం కానీ లేకుంటే ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా వస్తే విన్నవించుకునే అవకాశం లేదు ముఖ్యమంత్రి.
నేను ఇప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రి నిరుద్యోగ సమస్య మీద నా గురించి కావాలి, నాకు పదవి విమానం కావాలి, నిరుద్యోగుల సమస్య మీద 2 సార్లు వినతి పత్రం ఇచ్చాను. నిన్న సాయంత్రం కూడా ఇచ్చొచ్చు. అందులో 2వ అంశమే ఈ జీపీఓ. 2వ అంశం, మొదటి అంశం జాబ్ క్యాలెండర్, 2వ అంశం ఇప్పుడు VRA